నా వాయిస్ వినిపిస్తుందా? ఇది ఆడిబుల్. ఓకే. ఇన్విజిబుల్. ఎస్. నో. ఎవ్రీవన్. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ల్యాంగ్ చైన్ స్టార్ట్ చేసాం. ఈ ల్యాంగ్ చైన్లో ఎల్ఎల్ఎం అబ్స్ట్రాక్షన్ చూసాం. ఇంకొకటి మెసేజెస్ చూసాం. ఇంకా ఏం చూసాం? ప్రాంప్ట్ టెంప్లెటింగ్ చూసాం కదా. దెన్ నెక్స్ట్ థింగ్ మనం చూడాల్సింది ర్యాగ్ చూడాలి. ఓకే, ఈరోజు నుంచి అదే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, బట్ ర్యాగ్ అంటే ఓన్లీ ఒక చిన్న టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ అయిపోగొట్టేస్తే ర్యాగ్ అయిపోతుందని కాదు. దెర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ర్యాగ్. సో ఇప్పుడు ర్యాగ్ ఉంది కదా, ర్యాగ్ అంటే ఏంటి? ఇదేనా? రిట్రీవల్ ఆగ్మెంటేషన్ జనరేషన్ ఇదేనా కాదా? ఎస్ ఆర్ నో? యా. సో సో జనరల్గా ర్యాగ్ ఎందుకోసం కావాలి? సో ఎల్ఎల్ఎంకి నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఒకటి ఎల్ఎల్ఎం దగ్గర లిమిటెడ్ డేటా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ రెండింటిని మనం ఓవర్కమ్ చేయడానికి మనం ర్యాగ్ అనే దాని దగ్గరికి వెళ్తాం, ర్యాగ్ని యూజ్ చేస్తాం. సో ర్యాగ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. మనం వెదర్ యాప్ చేసాం, గుర్తుందా? వెదర్ యాప్ ప్రిడిక్షన్లో ఏం చేసాం? సో ఇక్కడ ఎల్ఎల్ఎం ఉంది, వెదర్ యాప్ ఉంది. వెదర్ యాప్ నుంచి డేటా తీసుకొని వచ్చి ఆ డేటాని డైరెక్ట్గా నేను ఎల్ఎల్ఎంలోకి అప్లోడ్ చేశా. ఓకే, సో ఇది కూడా రాగే అనమాట. మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎల్ఎల్ఎంకి తెలియదు, అందుకు మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇది కూడా రాగే అనమాట. ఓకే, దీన్ని ట్రెడిషనల్ ల్యాగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వెక్టర్ ర్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెక్టర్లెస్ ర్యాగ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇది ఆల్రెడీ మీకు టీచ్ చేశా. ఓకే, ఇది చూడాలి మనం. బట్ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, దీని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఇది టీచ్ అయ్యింది మీకు నేను. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, దీంట్లోకి ఎందుకు వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడి దెన్ ర్యాగ్ గురించి ఇంకా కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం పైథాన్ గురించి మాట్లాడాం, పైథాన్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ టైం క్లాస్ మీ గ్రూప్ డిస్క్రిప్షన్లో రికార్డింగ్స్ ఉన్నాయి, అటెండ్ అవ్వండి. ఓకే, సో పైథాన్ ఉంది, పైథాన్ నేర్చుకున్నాం మనం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నాం, ఇలా కొన్ని థింగ్స్ అన్ని నేర్చుకున్నాం. ఇక్కడ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ప్రాపర్లీ, కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోండి ఏంటనేది. సో ఇప్పుడు ట్రెడిషనల్ ర్యాగ్ ఏంటి అంటే, నార్మల్ ర్యాగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాగ్ అంటే ఏంటి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు జస్ట్ ఒకటి అండర్స్టాండ్ చేసుకోండి, నా దగ్గర ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది.
ఓకేనా. నా దగ్గర ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది. ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లో నా దగ్గర ఒక స్టోరీ ఉందన్నమాట. నేను రాసిన స్టోరీ ఉంది. ద స్టోరీ వాట్ ఐ హ్యావ్ రిటన్, నేను రాసా. ఇప్పుడు ఈ స్టోరీ ఎల్ఎల్ఎంకి తెలుసా? ఎల్ఎల్ఎంకి తెలుసా ఈ స్టోరీ? విల్ ద ఎల్ఎల్ఎం నో ద స్టోరీ వాట్ ఐఎమ్ గివింగ్? నో. వెరీ గుడ్. నో, ఇట్ విల్ నాట్ నో. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఈ డాక్యుమెంట్ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసి ఈ టెక్స్ట్ని నేను ఎల్ఎల్ఎంకి ఇవ్వాలి ప్రాంప్ట్లో. డైనమిక్ ప్రాంప్టింగ్, ప్రాంప్ట్ టెంప్లెటింగ్ కదా. ఇచ్చి ఆ ఎల్ఎల్ఎం ద్వారా మనం అవుట్పుట్ తెచ్చుకోవాలన్నమాట. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామెంట్ చూసాడు, కామెంట్ గుర్తుందా? మనం కామెంట్ అప్లోడ్ చేసాం, కామెంట్ అప్లోడ్ చేసి సెంటిమెంట్ అనాలిసిస్ చేసాం. పాజిటివ్ కామెంటా లేదంటే నెగిటివ్ కామెంటా అని చూసాం లాస్ట్ వీడియోలో. ఇదే కదా లాస్ట్ చూసింది మనం. ప్రాజెక్ట్ ఎంతమంది చేశారు ఈ ప్రాజెక్ట్ని? ఎవరు చేయలేదు కదా. ఎంతమంది చేశారు ప్రాజెక్ట్ని? ఓకే, గుడ్. గాయత్రి నేమ్ నోట్ చేసుకుందాం అయితే. ఓకే, మరి ఎందుకు అప్లోడ్ చేయలేదు? లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయండి. లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసి పంపించండి నాకు చూద్దాం. సరే, సో సెంటిమెంట్ అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు కామెంట్ అనేది ఎల్ఎల్ఎంకి తెలియదు, మనం ఇస్తున్నాం ఎక్స్టర్నల్గా డేటా. సో అంటే ఇది కూడా రాగేనా? ఈజ్ ఇట్ నాట్ ఎ ర్యాగ్? రాగా కాదా? ఎస్ నోనా కదా. ఎక్స్టర్నల్గా మనం ఎలాంటి డేటా తీసుకొని వచ్చినా అది రాగే అనమాట. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఒక స్టోరీ రాసా, ఆ స్టోరీ ఎల్ఎల్ఎంకి ఇచ్చి అడుగుతున్నాను అనమాట ఏంటిది అనే పాయింట్ లాగా. సో ఇప్పుడు ఈ వే డైరెక్ట్ చేయొచ్చు కదా. ఇది నార్మల్ ర్యాగ్ అనమాట. దీంట్లో ఏంటంటే ట్రెడిషనల్ ర్యాగ్ అనమాట. ఏం చేస్తాం? డాక్యుమెంట్ తీసుకొని డాక్యుమెంట్ డైరెక్ట్గా ఎల్ఎల్ఎంకి ఇచ్చేస్తాం టెక్స్ట్లో కన్వర్ట్ చేసేసి. బట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేవి ఒకటే సైజులో ఉంటాయని లేదనమాట. లార్జర్ డాక్యుమెంట్స్ ఉంటాయి మనకు కొన్నిసార్లు, స్మాలర్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. స్మాలర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మనకు అంత ప్రాబ్లం ఏం లేదు. బట్ లార్జర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యు విల్ నాట్ ఫైండ్ ఎనీవేర్, ఎక్కడ మీకు దొరకదు, కాబట్టి జాగ్రత్తగా వినండి. సో లార్జర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎల్ఎల్ఎం ఉంది కదా, ఎల్ఎల్ఎం ఒక రిక్వెస్ట్ తీసుకుంటుంది కదా, మనకు రిక్వెస్ట్ తీసుకొని ఒకసారి ఇన్పుట్ తీసుకుంటుంది కదా, ఆ ఇన్పుట్కి లిమిట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క మోడల్కి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. దాన్నే కాంటెక్స్ట్ విండో అంటారు. మీకు చాలా పదాలు ఇంట్రడ్యూస్ చేశా. ఓకే, కాంటెక్స్ట్ విండో అంటారు అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తున్నా, ఈ డాక్యుమెంట్ ఈ కాంటెక్స్ట్ విండోలో పట్టింది అనుకోండి, దెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లం, మన డేటా మొత్తం అంతా వెళ్తుంది ఇక్కడికి. అదే కాంటెక్స్ట్ విండోలో పట్టట్లేదు అనుకోండి, ఏమవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అనమాట. ఓకేనా. డైరెక్ట్ అప్లోడ్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద ప్రాబ్లం కాంటెక్స్ట్ విండో అనమాట. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అనమాట. కాంటెక్స్ట్ విండో ఉంటుంది, ఆ కాంటెక్స్ట్ విండోలో ఫిట్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా అప్లోడ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఫస్ట్. ఓకే, దెన్ సెకండ్ది ఏంటంటే ఎల్ఎల్ఎం డైరెక్ట్గా టెక్స్ట్ని అర్థం చేసుకునే దానికంటే వెక్టర్స్ని అర్థం చేసుకోవడం ఈజీ అనమాట. అంటే మీకు వెక్టర్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, నెంబర్స్, పొజిషన్స్, వీటిని అర్థం చేసుకోవడం ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటుంది అనమాట. ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్, పొజిషన్స్ అనుకోండి, పొజిషన్స్. సో మనకు ఎల్ఎల్ఎంస్ పొజిషన్ని బెటర్గా అర్థం చేసుకుంటాయి అన్నమాట దాన్ టెక్స్ట్. మనం ఇచ్చిన టెక్స్ట్ మళ్ళీ అదంతా కన్వర్ట్ అయ్యి అదంతా వెళ్ళాలి, ఇంటర్నల్గా వెళ్ళాలన్నమాట. సో మేజర్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ ట్రెడిషనల్ ర్యాగ్లో. అందుకోసం మనం ఏం చేస్తామంటే వెక్టర్ ర్యాగ్స్కి వెళ్తాం. ఈ వెక్టర్ ర్యాగ్స్లో మనం ఏం చేస్తామంటే వెక్టర్ డేటాబేస్ యూస్ చేసి వెక్టర్ డేటాబేస్లో మనం వెక్టర్స్ని స్టోర్ చేస్తాం. వాట్ ఆర్ వెక్టర్స్? వెక్టర్స్ ఆర్ నెంబర్స్, పొజిషన్స్, ఓకే, ఎంబెడింగ్స్,
వీటిని స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసి ఈ వెక్టర్ డేటాబేస్ని మన ఎల్ఎల్ఎంకి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఎల్ఎల్ఎంని మనం క్వశ్చన్ అడిగితే అది ఈ వెక్టర్ డేటాబేస్లోకి వెళ్ళి ఆ నెంబర్స్ ప్రకారం అర్థం చేసుకొని మనకు రెస్పాన్స్ ఇస్తుంది, విచ్ విల్ బి ఏ ప్రాపర్ రెస్పాన్స్ అనమాట ఇక్కడ. ఇంకోటి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ విండోని ఎలా ఓవర్కమ్ చేస్తున్నాము అనేది మీరు ముందరికి వెళ్ళే కొద్దీ చూస్తారు, ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం ఏంటి అనేది. బట్ ఇది చేంజ్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అనే థింగ్ ఇక్కడ. ఓకే, ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటున్నా ఇక్కడ ఏంటనేది. సో ట్రెడిషనల్ ర్యాక్లో ఏం చేయొచ్చు, మీరు తీసుకున్న డాక్యుమెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీడిఎఫ్ తీసుకున్నారనుకో, మనకు పై పీడిఎఫ్ అని ఉంటుంది పైథాన్లో. ఈ పై పీడిఎఫ్ యూస్ చేసుకొని దీన్ని పీడిఎఫ్ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ని డైరెక్ట్గా ఎల్ఎల్ఎంకి ఇవ్వచ్చు అనమాట మనం. బట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ అన్ని, ఈ 2 థింగ్స్. ఓకే, ఆ 2 థింగ్స్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికే వెక్టర్ ర్యాక్స్ దగ్గరికి వెళ్తాం. ఈ వెక్టర్ ర్యాక్స్లో ఏం చేస్తాము అంటే ఫ్లో ఉంటుంది అనమాట వెక్టర్ ర్యాక్స్లో. సో ఫస్ట్ ఏముంటుందంటే లోడింగ్, ఫస్ట్ లోడింగ్ ఉంటుంది. ఓకే, దెన్ టెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే, దెన్ టెక్స్ట్ స్ప్లిట్టింగ్ నుంచి ఎంబెడింగ్ ఉంటుంది. ఎంబెడింగ్ నుంచి వెక్టర్ డిబిలోకి స్టోర్ చేయడం ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడో చూసామే, ఇది ఎక్కడో చూసాం కదా, ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయి అనే దగ్గర చూసాం. ఇది చంక్స్ వెక్టరింగ్. ఓకే, అదే ఇక్కడ చేస్తాం. ఏమంటే ఇక్కడ వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. మనం స్టోర్ చేసి ఈ వెక్టర్ డేటాబేస్ని మనం ఎల్ఎల్ఎంకి అటాచ్ చేసి మన క్వశ్చన్ అడుగుతాం అనమాట. మన క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఈ వెక్టర్ డేటాబేస్లోకి వెళ్ళి అర్థం చేసుకొని మనకు రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం లాంగ్ చైన్ ద్వారా ఒక్కొక్క ప్రాసెస్ని నేర్చుకోవాలి ఎట్లా చేయాలనేది. సో ఫస్ట్ లోడింగ్, వెక్టర్ ర్యాక్స్ ఆర్ గుడ్. సో ఫస్ట్ లోడింగ్ అనమాట, లోడింగ్ అనమాట. సో ఇప్పుడు జనరల్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్, తర్వాత జేసాన్ ఫైల్, ఇలా మల్టిపుల్ ఇమేజ్ ఫైల్ ఉంది ఇప్పుడు ఇక్కడ, ఇలా మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పైథాన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మనం లోడ్ చేసుకొని దాన్ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ లాంగ్ చైన్ ఏం చేస్తుందంటే వాటన్నిటికీ ఒక సింపుల్ కామన్ వే ఇస్తుంది అనమాట. ఓకేనా, ఒక సింపుల్ కామన్ వే ఇస్తుంది మనకు. ఒక కామన్ వే ఇస్తుంది మనకు. ఓకే, ఈ కామన్ వేని మనం చూస్తాం ఇప్పుడు ఎలా లోడ్ చేసుకోవాలి అనేది. ఓకే, ఇప్పుడు అది చూస్తాం మనం. ఈరోజు మనం 2 చూస్తాం, 2 కాదు వీలైనంత వరకు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ లోడింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు లాంగ్ చైన్లో ఏదైనా లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక సింపుల్ కామన్ వే ఉంటుంది, ఆ కామన్ వేతో ఏదైనా లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ డాక్యుమెంట్ని లోడ్ చేయడానికి ట్రై చేద్దాం, పీడిఎఫ్ డాక్యుమెంట్ని లోడ్ చేయడానికి ట్రై చేద్దాం, జేసాన్ని లోడ్ చేయడానికి ట్రై చేద్దాం, వెబ్లో ఉన్న కంటెంట్ని లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇవి మీకు చూపించి ఎలా పనిచేస్తుంది ఏంటని చూపిస్తా. ఇంకొకటి దీనికి రెఫరెన్స్ ఒకటి రియల్ టైంలో చూపిస్తా. ఓకే, ఎక్కడ వాడుతున్నారు ఇట్లా అనేది. ఓకే, సో స్క్రీన్ విజిబుల్ ఉందా? ఓకే, స్క్రీన్ విజిబుల్ లేదా, ఉందా లేదా? ఓకే, గుడ్. సో ఫస్ట్ ప్రాసెస్ ఏమని చెప్పాను? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్? లోడింగ్. సో మనకు లాంగ్ చైన్లో, లెట్స్ గో టు లాంగ్ చైన్ డాక్యుమెంటేషన్. లాంగ్ చైన్లో లోడర్స్ అని ఉంటాయి అన్నమాట మనకు. ఓకే, దెర్ విల్ బి లోడర్స్.
ఓకే. సో, దాన్ని డాక్యుమెంట్ లోడర్స్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ లోడర్స్ దగ్గరికెళ్ళామనుకోండి, మనం ఓకే. ఇంటిగ్రేషన్. ఓకే. సో, లోడర్స్ దగ్గరికెళ్ళామనుకోండి మనకు లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ అనేది ఒకటుంటది. ఆ కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడర్స్ ఉంటాయన్నమాట మనకు. సో, ఆ డాక్యుమెంట్ లోడర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజ్‌ని లోడ్ చేసేదుంటది. పీడీఎఫ్స్‌ని లోడ్ చేసేదుంటది. క్లౌడ్ ఏదైనా ఉంటే ఆ క్లౌడ్‌ని లోడ్ చేసుకోవడానికుంటది. ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయన్నమాట మనకు. ఏదైనా లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఆహ్, డాక్యుమెంట్ అంటే టెక్స్ట్‌ని ఎలా లోడ్ చేయాలి, పీడీఎఫ్‌ని ఎలా లోడ్ చేయాలి అనేది చూస్తాం. దాంతో పాటు లేజీ లోడింగ్, దాని తర్వాత నార్మల్ లోడింగ్ అంటే ఏంటనేది చూద్దాం మనం. సో, ఈ రెండిటిని మనం చూడాలి. సో, ఇది మనం చూడాలి అనుకుంటున్నప్పుడు లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ అనేది ఒకటి కావాలనమాట. సో, ఆ లాంగ్‌చెయిన్ కమ్యూనిటీలో రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఆ లాంగ్‌చెయిన్ కమ్యూనిటీని ఇన్‌స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన థింగ్స్‌ని వాడుకుందాం మనం. ఓకే. సో, ఆల్రెడీ మీకు కొలాబ్ కొలాబ్‌లో చేస్తున్నాం గదా! దిస్ ఈస్ లాంగ్‌చెయిన్ లోడర్స్. సో, ఈ లోడర్స్‌లో ఫస్ట్ మనం కమ్యూనిటీని ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ అని ఉంటది. లాంగ్‌చెయిన్ కమ్యూనిటీని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, మీకు ఒకవేళ మీకు స్పెల్లింగ్స్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఆన్‌లైన్‌లోకెళ్ళి ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు. అంటే పై పీవై ఇక్కడికన్నా ఎళ్ళొచ్చనమాట మీరు కావాలంటే. సో, pip install LangChain community. So you can go here, you can install here. ఓకే. సో, ఈ లాంగ్‌చెయిన్ కమ్యూనిటీలో మనకు డాక్యుమెంట్ లోడర్స్ అని ఉంటాయి. సో, ఈ డాక్యుమెంట్ లోడర్స్‌లో మనకు టెక్స్ట్ లోడర్ అని, పీడీఎఫ్ లోడర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లోడర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని లోడర్స్ చూద్దాం. సో, ఫస్ట్ టెక్స్ట్ లోడర్. యాహ్! So from this, let's import from LangChain underscore community import text loader. సారీ లాంగ్‌చెయిన్ కమ్యూనిటీ కాదు. లాంగ్‌చెయిన్ కమ్యూనిటీలో ఉన్న డాక్యుమెంట్ లోడర్స్ నుంచి. అందుకే మనకి లోడ్ అవ్వలేదు. ఇంపోర్ట్ టెక్స్ట్ లోడర్స్. ఓకే. దీని నుంచి మనం టెక్స్ట్ లోడర్‌ని తీసుకొనొస్తున్నాం మనం. ఈ టెక్స్ట్ లోడర్‌లో ఈ టెక్స్ట్ లోడర్ ఏదైతే ఉందో, ఈ టెక్స్ట్ లోడర్‌కి సింపుల్ సింటాక్స్ అన్నమాట. చాలా సింపుల్ సింటాక్స్. టెక్స్ట్ లోడర్ అని కాదు. ఏ లోడర్‌కైనా సింపుల్ సింటాక్సే. సో, ఫస్ట్ థింగ్ ఇప్పుడు టెక్స్ట్ లోడర్ కావాలంటే మనకు టెక్స్ట్ ఫైల్ కావాలి. అంటే టెక్స్ట్ ఫైల్ అన్నమాట. సో, నేను ఆల్రెడీ ఒక పీడీఎఫ్ ఫైల్, ఒక టెక్స్ట్ ఫైల్ ఇక్కడ తీసుకున్నాను. మనకి ఈజీ ఉంటదని చెప్పేసి. ఓకే. ఇది కాదు. సో, ఇక్కడ చూస్తే ఇది టెక్స్ట్ ఫైల్. ఇది నార్మల్ పీడీఎఫ్ ఫైల్ అన్నమాట మనకు. సో, ఈ రెండిటిని మనం కొలాబ్‌లోకి తీసుకొనొద్దాం. సో, ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు అప్‌లోడ్ సింబల్ వస్తది. ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు మీరు. సో, యూ నీడ్ టు అప్‌లోడ్ 2 థింగ్స్. వన్ ఈస్
దిస్ అండ్ దిస్. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఏదైతే అప్‌లోడ్ చేశామో, ఇది ఇప్పుడు మనం ఒక సెషన్ రన్ చేస్తున్నాం కదా! ఈ సెషన్ వరకే ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాననుకో, ఈ 2 ఉండవనమాట. ఈ 2 ఆహ్, ఆహ్, డిలీట్ అయిపోతాయి. మళ్ళీ మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ సర్వర్ రన్ యొక్క పాత్ కావాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ పాత్ అంటే కాపీ పాత్ అవుతది. దెన్ ఇప్పుడిక్కడ సింటాక్స్ ఏంటి? సింటాక్స్ సింపుల్ అనమాట. సో, టెక్స్ట్ లోడర్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఆ టెక్స్ట్ లోడర్ యూజ్ చేసుకోండి. సో, టెక్స్ట్ లోడర్ క్లాస్. ఈ టెక్స్ట్ లోడర్ క్లాస్‌లో మన పాత్ ఎళ్ళాలనమాట. సో, మన పాత్ ఏంటి? మన పాత్ ఇది. ఇది మన పాత్. మళ్ళీ చూపిస్తున్నా. పాత్ ఈ పాత్‌ని అప్‌లోడ్ చేయండి. దెన్ దీన్ని ఒక వేరియబుల్‌కి అటాచ్ చేసుకోండి. సో, ఇదొక లోడర్ అనమాట. సో, ఇప్పుడు ఈ లోడర్‌ని మనం ఏం చేయాలంటే లోడ్ చేయాలి. సో, లోడ్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉందనమాట. ఆ మెథడ్ ఏంటంటే లోడర్ డాట్ లోడ్ అంతే. లోడ్ చేసామనుకోండి మన కంటెంట్ అంతా లోడ్ అవుతది. దాన్ని ఒక వేరియబుల్‌కి అటాచ్ చేసుకుంటే అయిపోతది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ని ప్రింట్ చేశారనుకోండి. ఈ డాక్యుమెంట్‌లో ఏదైతే ఉందో అంటే ఈ సర్వర్ అండ్ టెక్స్ట్‌లో ఏదైతే ఉందో అదంతా మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతది. సో, ఇక్కడ డిస్‌ప్లే అయ్యేటప్పుడు 2 విధాలుగా డిస్‌ప్లే అవుతదనమాట. ఒకటి మెటా డేటా ఉంటది. ఇంకోటి పేజ్ కంటెంట్ ఉంటదనమాట. సో, ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ మెటా డేటా అంట. ఓన్లీ మెటా డేటా మాత్రమే వస్తది మనకు. ఓకే. పేరేముంది? లిస్ట్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ మెటాడేటా. లిస్టా ఉంది మనకు. ఓకే. అయితే డాక్యుమెంట్ ఆఫ్ 0 డాట్ మెటాడేటా. సో, ఇది మెటాడేటా. మెటాడేటా అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ మెటాడేటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా అన్నమాట. ఇక్కడ మన డేటా ఏంటంటే మన టెక్స్ట్ ఫైల్. మన టెక్స్ట్ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. ఓకేనా? మెటా అంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా. మెటా యొక్క మీనింగ్. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా అన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ మెటా డేటా అంటే మన టెక్స్ట్ ఫైల్ ఉంది గదా! ఆ టెక్స్ట్ ఫైల్ యొక్క మెటా డేటా అన్నమాట. అంటే ఏంటంటే ఆ టెక్స్ట్ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? మన సోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట ఇక్కడ. సో, ఇది సోర్స్. నెక్స్ట్ మనకు పేజ్ కంటెంట్ అని ఉంటది. పేజ్ కంటెంట్. సో, పేజ్ కంటెంట్ ఏంటంటే మన ఒరిజినల్ పేజ్ కంటెంట్. దాంట్లో ఏముంది అనేది. సో, థిస్ ఈస్ ద కంటెంట్ వాట్ వి హావ్. ఇది కంటెంట్ ఉన్నది దాంట్లో. సో, ఇలా 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకు. మెటా డేటా ఒకటి, పేజ్ కంటెంట్ ఒకటి. సో, నార్మల్ డాక్యుమెంట్ ప్రింట్ చేస్తున్నాను నేను. సో, థిస్ ఈస్ ద డాక్యుమెంట్. ఇప్పుడు మనం ఏం చేసాం? టెక్స్ట్‌ని లోడ్ చేసుకున్నామనమాట మనం. ఓకే. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ నా దగ్గర ఇంకొక ఫైల్ గూడా ఉంది. ఏం ఫైల్ ఉంది? పీడీఎఫ్ ఫైల్ ఉందనమాట. సో, ఇఫ్ యూ వాంట్ టు లోడ్ ద పీడీఎఫ్ ఫైల్. పీడీఎఫ్ ఫైల్‌ని మీరు లోడ్ చేయాలనుకున్నారు. సింపుల్ థింగ్. టెక్స్ట్ లోడర్‌తో పాటు పీడీఎఫ్ లోడర్ అని గూడా వస్తదనమాట మనకు. సో, ఇక్కడ మీరు చూసారనుకో పీడీఎఫ్ లోడర్. ఓకే. అంటే టెక్స్ట్‌తో పాటు పీడీఎఫ్ లోడర్‌ని కూడా లోడ్ చేస్తున్నారు మీరు. సో, ఇప్పుడు దీన్నెలా వాడాలి? సేమ్ థింగ్. పీడీఎఫ్ లోడర్ ఆఫ్ పాత్. పాత్ ఏంటి ఇప్పుడిక్కడ? పీడీఎఫ్ ఇది. కాపీ పాత్, పేస్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, డేటా లేదా డీఏటీ ఏదో అంటున్నా ఇక్కడ నేను. సో, ఒక్క నిమిషం. ఓకే. ఇది రీలోడ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేశాం గదా! సో, దెన్ సేమ్ థింగ్. ఇప్పుడు ఇదేదైతే ఉందో అదే అన్నమాట. సో, ఇక్కడ లోడర్ బదులు మనకేం రావాలి? డీఏటీ రావాలి. డీఏటీ డాట్ లోడ్. ఆ లోడ్ చేసిందంతా డాక్యుమెంట్‌లోకెళ్ళాలి. డాక్యుమెంట్ అండర్ స్కోర్ పీడీఎఫ్ అందాం. డిఫరెన్షియేట్ చేయడానికి. ఒక్క నిమిషం ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఇక్కడ ఏమంటుంది? ఇఫ్ యూర్ ఇంపోర్ట్ ఫైల్స్ మిస్సింగ్ ఈ ప్యాకేజ్ మిస్ అవుతుంది అంటున్నారు. ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంతే. సో, పిప్ ఇన్‌స్టాల్ దిస్ వన్ పీడీఎఫ్.
సో ఇక్కడ లాంగ్ చైన్ అనేది పై పీడిఎఫ్ని ఇంటర్నల్గా యూస్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దెన్ రన్ దిస్. సో రన్ అయింది. దెన్ ఆ డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ని ఒకసారి డిస్ప్లే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారనుకో మనకి దాంట్లో ఉన్న కంటెంట్ అంతా వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇదంతా ఒక లిస్ట్. ఈ లిస్టులో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది 0th ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్ అనమాట. లూప్ చేద్దాం దీన్ని. ఫర్ ఐ ఇన్ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఐ. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక్కొక్క దాంట్లో ఏముంటదంటే పేజ్ కంటెంట్ ఉంటది, మెటా డేటా కూడా ఉంటదనమాట. సో ఇప్పుడు నేను డాట్ మెటా డేటా అందాం. ఓన్లీ నాకు మెటా డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. ఇది మెటా డేటా. సో ఇప్పుడు మీరు ఇక్కడ మెటా డేటా చూసారనుకోండి, మెటా డేటాలో ఈ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఫస్ట్ పేజ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పేజ్ ఇన్ఫర్మేషన్. టోటల్ పేజెస్ ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి. ఏ పేజ్ అంటే 0th పేజ్ అనమాట. ఇది లేబుల్. సో పేజ్ లేబుల్ ఏంటంటే 1 అంటే ఫస్ట్ పేజ్ అని అర్థం. దెన్ ఇదేంటి సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ యొక్క డేటా ఉందన్నమాట ఇక్కడ మనకు. సో ఇది మెటా డేటా. అదే మీరు పేజ్ కంటెంట్ అన్నారు అనుకోండి, పేజ్ కంటెంట్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ యొక్క కంటెంట్ అనమాట. ఓకే, సో ఇలా మనకు డాక్యుమెంట్ని లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ డాక్యుమెంట్ ఇది? ఇట్ ఈస్ పీడిఎఫ్ డాక్యుమెంట్. ఓకే, దిస్ ఈస్ పీడిఎఫ్ డాక్యుమెంట్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఒకటి మెటాడేటా చూసాం, ఇంకోటి ఒకటి టెక్స్ట్ ఎలా లోడ్ చేసుకోవాలో చూసాం, ఇంకోటి పీడిఎఫ్ ఎలా లోడ్ చేసుకోవాలో చూసాం. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకా ఉన్నాయి, బట్ కొన్ని చూపిస్తున్నా మీకు. సో ఇప్పుడు మనకి సిఎస్వి ఫైల్లో ఏమైనా ఉన్నాయనుకో, సిఎస్విని కూడా లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చేయను. వెబ్లో ఉన్నవి ఎలా లోడ్ చేసుకోవాలో తీసుకొని వద్దాం. వెబ్ లోడర్. సో వెబ్ బేస్ లోడర్ అని ఉంటుంది. ఈ వెబ్ బేస్ లోడర్లోకి వెళ్దాం. సో వెబ్ బేస్ లోడర్ అంటే వెబ్లో ఉన్న కంటెంట్ తీసుకొని వస్తుంది అనమాట మనకు. సో వెబ్లో ఉన్న కంటెంట్ని లోడ్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు వెబ్ లోడర్, ఇక్కడ మనకు ఇట్ ఈస్ ఏ క్లాస్, వీ నీడ్ టు గివ్ సంథింగ్, ఏదైనా ఇవ్వాలి పాత్. సో వెబ్ అంటే యూఆర్ఎల్, పబ్లిక్ యూఆర్ఎల్ ఇద్దాం, వికీపీడియా ఇద్దాం. ఈ యూఆర్ఎల్ ఇద్దాం మనం. సో ఇది తీసుకొని రామంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు సూర్య. ఇది లోడ్ చేస్తున్నా. ఈ లోడ్ చేసిన దాన్ని మనం ఓకే వెబ్ నాట్ డిఫైన్ రన్ చేయండి దీన్ని. సో ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇక్కడ పూర్తిగా పైథాన్తో చేయొచ్చు మనం ఇక్కడ కావాలంటే. అది మనం చేయట్లేదు అంతే. మనం పూర్తిగా పైథాన్లో చేసామనుకోండి, దీన్ని ఏమంటారంటే వెబ్ స్క్రాపింగ్ అంటారు దీన్ని. బ్యూటిఫుల్ సూప్ అని ఒకటి ఉంటుంది మనకు, బ్యూటిఫుల్ సూప్ సంథింగ్ ఏదో ఉంటుంది, దాంతో చేస్తాం మనం వెబ్ స్క్రాపింగ్. ఇక్కడ డైరెక్ట్గా ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి లోపల. లాంగ్ చైన్ వల్ల అన్నిటికీ ఒకటే రూపం వాడుతున్నాం అనమాట ఇక్కడ తీసుకొని రావడానికి. సేమ్ థింగ్ ఇక్కడ డాక్యుమెంట్ బదులు డాక్ సూర్య డాట్ లోడ్. ఇది వెబ్ డాక్యుమెంట్. వెబ్లో ఉన్న డాక్యుమెంట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో సేమ్ అన్ని ఒకటే ఫార్మాట్లో అవుట్పుట్ వస్తాయి. సో ఇలా డాక్యుమెంట్, వెబ్లో ఉన్న డాక్యుమెంట్ అనమాట ఇది. సో ఇది ఏం చేస్తుందంటే గెట్ రిక్వెస్ట్ చేస్తుంది అనమాట మనకు. ఈ పేజ్కి వెళ్ళి ఆ పేజ్లో ఉన్న కంటెంట్ తీసుకొని వస్తుంది. తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కంటెంట్ ఈ పేజ్లో ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను లోడ్ ఉంది కదా, లోడ్లో నేను ఇంకోటి రాస్తా. ఏం చేస్తానంటే లేజీ లోడింగ్ అని రాసి
జస్ట్ లేజీ లోడింగ్ అని రాసి, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇదొక ఆబ్జెక్ట్ మాదిరి డిస్ప్లే అయింది. ఇది మీకు అవసరం లేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇంతకు ముందు మీకు డేటా లోడ్ అయ్యేటప్పుడు టైం తీసుకొనిందనమాట. ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది కాబట్టి టైం తీసుకుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పేజ్ ఒక్కొక్కటి లోడ్ అవ్వకుండా వస్తాయన్నమాట. మొత్తం అంతా ఒకేసారి లోడ్ అవ్వదు. ఒక్కొక్క పేజ్ లోడ్ అవుతా వస్తది. బట్ ఇది అవసరం లేదు మనకిప్పుడు. దిస్ ఈస్ నాట్ వాట్ వీఆర్ డూయింగ్. జస్ట్ మీకు లేజీ లోడింగ్ అంటే ఏంటనేది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దీని మీద సెర్చ్ చేయండి. మీకు అవుట్‌పుట్ తెలుస్తది లేజీ లోడింగ్ గురించి. ఓకే. సో ఇలా మనం డాక్యుమెంట్స్‌ని లోడ్ చేసుకోవచ్చనమాట. దిస్ ఈస్ హౌ వి విల్ లోడ్ ద డాక్యుమెంట్. 3 చూయించా. మిగతా మిగతావి మీకు డాక్యుమెంట్‌లో ఇస్తాను. అవి ఎలా ఎలా జరుగుతాయి ఏంటనేది చూడండి. ఈస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ హౌ లోడర్స్ విల్ వర్క్. ఇవి ఎలా లోడ్ అనేది ఎలా వర్క్ అవుతదనేదనమాట ఇది. ఓకే. డాక్యుమెంట్ లోడర్స్ ఇవి. ఈస్ ఇట్ క్లియర్? సో టెక్స్ట్ లోడరు ఇవి లోడర్స్. ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఇన్‌పుట్ ఎలా తీసుకొని రావాలనే స్ట్రక్చర్ సేమ్ ఉంటది. అవుట్‌పుట్ వచ్చే స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటదనమాట. ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంటాయి. 2 సేమ్ ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ యూ విల్ నీడ్ టు లోడ్ ద కంటెంట్. సో ఇప్పుడు లోడింగ్ అయిపోయింది. లోడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వి నీడ్ టు డు? లోడింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? టెక్స్ట్ స్ప్లిట్. నెక్స్ట్ ఏం చేయాలి? లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు డు? చెప్పండి. స్ప్లిట్టింగ్ టెక్స్ట్. స్ప్లిట్టింగ్ టెక్స్ట్. గుడ్. నైస్. సో టెక్స్ట్‌ని స్ప్లిట్ చేయాలి. ఓకే. మనకు టెక్స్ట్‌ని స్ప్లిట్ చేయడం కోసం అంటే ఇప్పుడు ఏం చేసాం? లోడ్ చేసుకున్నాం కంటెంట్‌ని. ఈ లోడ్ చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ చంక్స్ లాగా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. చంక్స్ లాగా క్రియేట్ చేయడానికి మనకు టెక్స్ట్ స్ప్లిట్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది మనకు. టెక్స్ట్ స్ప్లిట్టర్స్. ఈ టెక్స్ట్ స్ప్లిట్టర్స్‌లో 2 ఉంటాయి. క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. ఇంకోటి రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిట్టర్స్. ఓకే. క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్స్, రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిట్టర్స్. ఇప్పుడు ఇది మాట్లాడేటప్పుడు వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్, ఇది మాట్లాడేటప్పుడు వి నీడ్ టు అండర్‌స్టాండ్ అబౌట్ కాంటెక్స్ట్ విండో. ఓకే. కాంటెక్స్ట్ విండో గురించి మాట్లాడదాం. బట్ చూయించిన తర్వాత కాంటెక్స్ట్ విండో గురించి మాట్లాడతాను. సో దిస్ ఈస్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ అన్నమాట ఇది. ఓకే. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. ఇది క్లియర్ కదా ఇది ఏంటనేది. సో నెక్స్ట్ మన ప్రాసెస్ ఇది. సో దీంట్లో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్. రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిట్టర్ గురించి మాట్లాడదాం. రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిట్టర్. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని చేద్దాం మనం. వి నీడ్ టు డూ దిస్. So let's go to LangChain and ask about character text list. Sorry, recursive text splitter LangChain. Okay. సో రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిటర్. ఈ రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిటర్ అనేది మనకు లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్ అనేది ఉంటదన్నమాట మనకు. లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్ అని. ఈ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్ లో ఈ రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిటర్ అనేది ఉంటదన్నమాట మనకు. సో ఇక్కడ చూడండి లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్. సో లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్. ఈ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్ లో రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అని ఉంటదన్నమాట మనకు. ఓకే. ఇది కావాలి మనకు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిట్టర్స్ ని మనం డౌన్లోడ్ చేయాలి. ఇన్‌స్టాల్. ఇక్కడికి వెళ్ళారనుకో లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిట్టర్ ఇన్‌స్టాలేషన్ వస్తది. దాన్ని తీసుకొని వచ్చి ఇన్‌స్టాల్ చేసుకోండి ఇక్కడ.
ఇది లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్. ఈ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్ నుంచి we need to import recursive character text splitter. Okay, from LangChain LangChain text splitters import చేయాలి recursive character text splitter. ఇది ఇంపోర్ట్ చేయాలి మనం. ఓకే, ఇన్వాలిడ్ సింటాక్స్ ఎందుకు? ఓకే, సారీ, అండర్ స్కోర్ ఇది. సో రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అనేది ఒక క్లాస్. సో ఈ క్లాస్లోకి మనకు 2 వెళ్తాయి, అంటే 2 పారామీటర్స్ ఉంటాయి అన్నమాట మనకు. దట్ 2 పారామీటర్స్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కీ వాల్యూస్. కీ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇవి ఏ పారామీటర్స్ అంటాం? మనకు 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి పొజిషనల్, ఇంకోటి ఏం పారామీటర్? కీవర్డ్ పారామీటర్స్. ఓకే, కీవర్డ్ పారామీటర్స్లోకి వెళ్ళాలి. ఆ కీవర్డ్ పారామీటర్స్లో మనకు 2 థింగ్స్ కావాలన్నమాట. సో ఒకటి ఏంటంటే, ఓకే ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు, ప్రాబ్లం ఏం లేదు. సో ఒకటి ఏంటంటే చంక్ సైజ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి చంక్ ఓవర్లాప్ అనమాట. CHUNK చంక్ సైజ్. చంక్ అండర్ స్కోర్ సైజ్. చంక్ సైజ్ మనం ప్రొవైడ్ చేయాలి. చేస్తే ఒక 10 అనుకున్నాను. ఇప్పుడు ఎట్లా అనేది చెప్తాను ఇది. సో ఇంకోటి చంక్ అండర్ స్కోర్ ఓవర్లాప్ అని ఉంటుంది అనమాట మనకు. ఈక్వల్స్ టు లెట్స్ సే 2. ఓకే, ఇది క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్. సో దీన్ని మనం ఒక వేరియబుల్కి ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, ఏమైనా చేద్దాం, స్ప్లిటర్ అందాం. స్ప్లిటర్. ఓకే, సో ఇది స్ప్లిటర్. ఇప్పుడు ఈ స్ప్లిటర్ అనేది మనకు స్ప్లిట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. దేన్ని స్ప్లిట్ చేసుకోవాలంటే డాక్యుమెంట్ని స్ప్లిట్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ డాక్యుమెంట్ని స్ప్లిట్ చేద్దాం. సో టేక్ దిస్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఎక్కడ ఉంది టెక్స్ట్ డాక్యుమెంట్? ఇక్కడ ఉంది. సో మనకు డాక్యుమెంట్ అనే దాంట్లో టెక్స్ట్ డాక్యుమెంట్ ఉందన్నమాట. సో వి విల్ గో విత్ దిస్. ఈ డాక్యుమెంట్ తీసుకొని స్ప్లిట్టర్ అనేది ఉంది కదా, స్ప్లిట్టర్ అనే దాంట్లో మనకు ఒక మెథడ్ ఉంటుంది. యాక్చువల్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్ప్లిట్ డాక్యుమెంట్, ఇంకోటి స్ప్లిట్ టెక్స్ట్ అనమాట. 2 ఉంటాయి అన్నమాట మనకు. సో ఆ 2 చూపిస్తాను. సో స్ప్లిట్టర్ డాట్ స్ప్లిట్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది, స్ప్లిట్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ స్ప్లిట్ టెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాక్యుమెంట్ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నాకు తప్పు వస్తుంది, పర్లేదు, అయినా పర్లేదు. సో ఇక్కడ మనకు చంక్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఆర్ బైట్ లైక్ ఆబ్జెక్ట్ గాట్ లిస్ట్. ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ టెక్స్ట్ అని అడుగుతున్నాడు అనమాట. టెక్స్ట్ అని అడిగితే డాక్యుమెంట్ అనేది లిస్ట్ అనమాట. లిస్ట్లో మెటాడేటా ఉంది, దాని తర్వాత పేజ్ కంటెంట్ కూడా ఉంది. పేజ్ కంటెంట్ కదా మనకు కావాల్సింది. సో కాబట్టి దీంట్లో పేజ్ కంటెంట్కి వెళ్ళాలన్నమాట. సో డాక్యుమెంట్ ఆఫ్ 0 డాట్ పేజ్ కంటెంట్. ఇప్పుడు మనం స్ట్రింగ్ ఇస్తున్నాం అక్కడ. ఓకే, సో నౌ లెట్స్ గో అండ్ సీ ద చంక్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, చంక్స్ డివైడ్ అవుతున్నాయి మనకు. సో ఇప్పుడు ఓవర్లాప్ ఏంటి, తర్వాత చంక్ సైజ్ అంటే ఏంటనే చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ చంక్ సైజ్ ఉంది కదా, చంక్ సైజ్ నేను 2 చేస్తున్నా. ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ 2. then you need to tell what is happening here.
వాట్ ఈస్ హ్యాపెనింగ్? చంక్ సైజ్ 2 అంటే ఒక్కొక్క చంక్ ఎంత సైజ్ ఉండాలనేది ఇది చెప్తుంది. అర్థం? చంక్ సైజ్ అంటే అంతే అనమాట. ఒక్కొక్క చంక్ ఎంత సైజ్ ఉండాలి. ఇట్లా 2, 3 పెట్టుకోకూడదనమాట ఎప్పటికైనా. ఒక 20 పెట్టుకోండి. ప్రాబ్లమ్ లేదు. సో, ఇలా చంక్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో, 100 పెట్టుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. 50 పెట్టుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో, ఇప్పుడు దీనికి తర్వాత కాంటెక్స్ట్ విండోకి ఏంటి రిలేషన్ అనే దాని గురించి మాట్లాడదాం ఒకసారి. సో, మళ్ళీ ట్యాబ్ రన్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీరు మళ్ళీ చెప్తున్నా. తెలుగులో అయితే ఎక్కడ దొరకదు. మేబీ హిందీలో ఎక్కడైనా దొరకచ్చు. బట్ తెలుగులో అయితే ఎక్కడ దొరకదు. జాగ్రత్తగా వినండి. సో, ఇప్పుడు చంక్ సైజ్ ఏం చేస్తుంది? ఒక్కొక్క చంక్ ఎంత సైజ్ ఉండాలో డిఫైన్ చేస్తుందన్నమాట. ఓకే. ఈ మ్యాథ్ కొంచెం ప్రాపర్‌గా అర్థం చేసుకోండి మ్యాథ్. లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ మ్యాథ్ ప్రాపర్‌లీ. ఓకే. అందరికీ విజిబుల్‌గా ఉందా నేను చూయించేది? ఓకే. సో, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నార్మల్‌గా నేనొక డాక్యుమెంట్ తీసుకొని, ఆ డాక్యుమెంట్‌ని టెక్స్ట్‌లోకి కన్వర్ట్ చేసి, ఆ టెక్స్ట్‌ని నేను ఎల్ఎల్ఎంకి ఇస్తున్నాననుకోండి. సో, ఇప్పుడిక్కడ నేను చంక్ ఒక్కొక్క చంక్ సైజ్ ఎంతుండాలనేది నేను డిఫైన్ చేయట్లేదనమాట. ఆటోమేటిక్‌గా ఈ ఎల్ఎల్ఎం చూసుకుంటది దాన్ని. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడిక్కడ ఒక్కొక్క చంక్ సైజ్ 10 ఉంది. అలా మనకు 100 చంక్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడిక్కడ ఎల్ఎల్ఎం ఓన్లీ 50 చంక్స్‌ని మాత్రమే తీసుకుంటుందనుకోండి. అప్పుడు రిమైనింగ్ 50 చంక్స్ మనం పంపియట్లేదు గదా! అంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎళ్తుందనమాట. సో, ఇప్పుడిక్కడ 50 ఉంది గదా! ఈ 50నే కాంటెక్స్ట్ విండో. దీన్నే కాంటెక్స్ట్ విండో అంటాం మనం. ఓకే. కాంటెక్స్ట్ విండో ఉంది. ఆ కాంటెక్స్ట్ విండోలో ఇది పట్టట్లేదనమాట. బట్ నేనేం చేయొచ్చు తెలుసా? ఇప్పుడు ఈ చంక్ సైజ్ నేను డిఫైన్ చేయగలిగితే నాకు యూజ్ అవుతదనమాట. నేనేం చేస్తానంటే ఈ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ వల్ల నాకు యూజ్ ఏంటి? అంటే ఇది నార్మల్ ట్రెడిషనల్ రాగ్ అనమాట. ట్రెడిషనల్ రాగ్‌లో నువ్వు డిఫైన్ చేయలేవు. చంక్ సైజ్ ఎంతెళ్ళాలి ఏంటి అనేది. కానీ నువ్వు వెక్టర్ రాగ్‌లో నువ్వు డిఫైన్ చేయొచ్చు. యూ కెన్ డిఫైన్ వాట్ ఈస్ ద చంక్ సైజ్ అండ్ హౌ మెనీ చంక్స్ యూ నీడ్ టు సెండ్. ఓకే. దానివల్ల ఏంటి? ఈ టోటల్ చంక్ సైజ్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చనమాట. ఎలాగా? ఒక్కొక్క చంక్ సైజ్ ఇంక్రీజ్ చేసామనుకో నంబర్ ఆఫ్ చంక్స్ అనేది డిక్రీజ్ అవుతది. ఇప్పుడు 10 ఉన్నాయి కాబట్టి 100. అదే నేను ఒక్కొక్క చంక్ సైజు 50 పెట్టాననుకో, మేబీ నాకు మ్యాథ్ అంతగా ఐడియా లేదు కాబట్టి ఇది 50లా అయిపోవచ్చు. అంటే తగ్గుతుంది గదా! నేనిక్కడ మ్యాథమెటిక్స్ ఏం పర్ఫెక్ట్‌గా చేయట్లేదు. బట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో, ఇప్పుడు ఇక్కడ 10 సైజ్ ఉంది కాబట్టి 100 వస్తున్నాయి. అదే నేనిప్పుడు దీన్ని 50 సైజ్ చేశాననుకో, టోటల్ చంక్స్ మనకి 50 రావచ్చు గదా! అర్థమవుతుందా? అంటే నేను టోటల్ చంక్స్ ఎన్నున్నాయో దాన్ని రెడ్యూస్ చేయగలుగుతున్నా. రెడ్యూస్ చేయగలిగితే దాని అడ్వాంటేజ్ ఏంటి? ఆ చంక్ సైజ్‌ని దీంట్లోకి పంపడానికి మనకొక అడ్వాంటేజ్ ఉంటదనమాట. అర్థమవుతుందా? అంటే చంక్ సైజ్‌ని మనం డిఫైన్ చేయగలమనమాట ఇక్కడ. ఓకే. అంటే కాంటెక్స్ట్ విండోని మనం ఓవర్‌కమ్ చేయగలం ఇక్కడ. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రాసెస్ వాట్ వి ఆర్ ఫాలోయింగ్ నౌ. ఓకే. దానివల్ల ఏంటి? ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఎళ్తదనమాట మనకు. ఓకే. మనం డిఫైన్ చేయగలం. అర్థమవుతుందా ఏంటనేది? సో, దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వేలో ఎగ్జాంపుల్ ఇచ్చి చేశా. ఒకటి వినండయ్యా! ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. ఓవర్‌లాప్ అనేది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి. ఇది అర్థమైందా? ఇది సింప్లెస్ట్ వేలో చెప్పా నేను. ఓకే. అందరికి క్లియర్ అయిందనుకుంటా. ఇప్పుడు నేను రెండిటిని క్లియర్ చేశా. స్టార్టింగ్‌లో నేను ఒకటి చెప్పా మీకు. ఒకటి కాంటెక్స్ట్ విండో అనేది ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఇంకోటి ఎల్ఎల్ఎం మనకు వెక్టర్స్ ద్వారా తీసుకుంటుందని చెప్పా. వెక్టర్స్ ద్వారా ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. కాంటెక్స్ట్ విండో అనేది మనం చేసేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పా. దిస్ ఈస్ వాట్ ద ఎక్స్‌ప్లనేషన్ ఈస్. ఇట్ క్లియర్? ఇవి నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. లాస్ట్ 2 వీక్స్, 3 వీక్స్ నుంచి జరుగుతున్న థింగ్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకెళ్లారనుకో ఇవన్నీ వస్తాయి మీకు. ఏ ఇంజినీర్ ఇంటర్వ్యూకెళ్ళినా, ఎల్ఎల్ఎం ఇంటర్వ్యూస్‌లో ఎక్కడైనా అడుగుతున్నా, ఫ్రెషర్‌గా మీరు మీ రెజ్యూమ్‌లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎల్ఎల్ఎం మీద చేసినానని అడిగినా,
ఇవన్నీ వస్తాయి మీకు. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఓవర్లాప్ ఏంటి? ఓవర్లాప్ ఏంటి ఇది చూద్దాం. ఇప్పుడు ఇది చంక్ సైజ్ అంటే అర్థమైపోయింది. చంక్ సైజ్ అంటే ఏంటి? ఒక్కొక్క చంక్ ఎంత సైజ్ ఉండాలి అనేది అనమాట. ఓకే, దెన్ ఓవర్లాప్. ఓవర్లాప్, వాట్ ఈస్ ఓవర్లాప్? ఓవర్లాప్ గురించి చూద్దాం మనం. ఓకే, సో ఓవర్లాప్ అంటే ఏంటి అంటే, లైక్ వాట్ ఈస్ ఓవర్లాప్? సింపుల్ థింగ్. ఇప్పుడు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ద క్యాట్ ఈజ్ లౌడ్ వెరీ మచ్. ఓకే, ఐఎమ్ చంకింగ్ ఇట్. వెన్ ఐఎమ్ చంకింగ్ ఇట్, సో ఇఫ్ యూ సీ హియర్, ఈస్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చంక్? ఇక్కడ ఏమైనా మీనింగ్ ఉందా చంక్కి? లేదన్నమాట. సో అందుకు మనం ఏం చేస్తామంటే, మేబీ ఇట్లా చంక్ చేస్తదేమో అని చెప్పేసి మనం ఏం చేస్తాము అంటే ఓవర్లాప్స్ తీసుకుంటాం అనమాట. ఓవర్లాప్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు 2 ఓవర్లాప్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ ఏమవుతాయంటే ఈసి ఈసి అంటే ఇక్కడ మనకు డివైడ్ అయ్యేటప్పుడు టర్మ్స్ ఇక్కడ సేమ్ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దా ఉంది, ఈసీఏ ఉంది. నేను 2 అని ఓవర్లాప్ ఇచ్చా కాబట్టి ఈసీఏ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అలా మనం చంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 అని ఇచ్చాను అనుకోండి, సిఏటి ఇక్కడ వస్తుంది, సిఏటి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకో చంక్ ఫామ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఇలా ఫామ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చంక్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడానికి వీలవుతుంది, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్ గా ఉండడానికి వీలవుతుంది అనమాట. సో ముందు జాగ్రత్త అనమాట ఓవర్లాప్ అనేది. ముందు జాగ్రత్త కోసం తీసుకొని వెళ్తున్నాం ఓవర్లాప్ని. ఓకే, ఇలా ముందు జాగ్రత్త కోసం ఓవర్లాప్ తీసుకుంటున్నాం. సో ఓవర్లాప్ అనేది ఒక మీనింగ్ మిస్ అవ్వకుండా ఒక 2నో 3నో 5 పెట్టుకుంటాం. ఎక్కువ పెట్టాం ఓవర్లాప్ని, మనం తక్కువ పెడతాం. ఓకే, సో ఇది ఓవర్లాప్ అనమాట. దెన్ రికర్సివ్ క్యారెక్టర్ స్ప్లిటర్ ఎలా స్ప్లిట్ చేస్తుంది. సో ఎలా స్ప్లిట్ చేస్తుందో ఒకసారి చూపిస్తాను. అదొకటి చూసేసి ఇంకా దీనికి ప్రిజర్వ్ చేయడానికి ఫర్ రెఫరెన్స్ అంతే. ఒక్కొక్క చంక్ ని మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ లాగా తీసుకొని రావడానికి ఓవర్లాప్ ఉంది మనకు. ఓకే, సో రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ సో ఇలా చేస్తుంది అనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్స్ ని చూస్తుంది అనమాట. పారాగ్రాఫ్స్ ఏమని ఉంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ని డివైడ్ చేస్తుంది. పారాగ్రాఫ్స్ ఏవి లేవనుకోండి లైన్ వైజ్ గా డివైడ్ చేస్తుంది. లైన్స్ ఏవి లేవనుకోండి స్పేస్ వైజ్ గా డివైడ్ చేస్తుంది. స్పేస్ ఏవి లేదంటే క్యారెక్టర్ డివైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ దొరికింది అనుకోండి, ఆ పారాగ్రాఫ్ లో మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ ఉందా అని చెక్ చేస్తుంది. పారాగ్రాఫ్ లేకుంటే పారాగ్రాఫ్ ని లైన్ వైజ్ గా డివైడ్ చేస్తుంది. ఆ లైన్ ని మళ్ళీ దీనిలాగా డివైడ్ చేస్తుంది. ఇలా ఇవి రికర్సివ్ గా జరుగుతూనే ఉంటాయి అనమాట. మళ్ళీ మళ్ళీ అందుకే ఇది రికర్సివ్. మళ్ళీ మళ్ళీ అలా మళ్ళీ మళ్ళీ జరిగి మనకు కావాల్సిన థింగ్స్ ని డివైడ్ చేసి తీసుకొని వస్తుంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లెవెల్లో, దాని తర్వాత సెంటెన్స్ లెవెల్లో, దాని తర్వాత వర్డ్ లెవెల్లో, దాని తర్వాత క్యారెక్టర్ లెవెల్లో ఇలా మనకు డివైడ్ చేస్తుంది అనమాట. ఇది దిస్ ఇస్ హౌ ఇట్ విల్ డూ. సో ఇప్పుడు అలా చేస్తే మనకి ఇక్కడ కంటెంట్ ఇక్కడ డెలివరీ చేసింది మనకి ఇక్కడ. ఓకే, సో చంక్స్ క్రియేట్ చేసాం. ఇది చంకింగ్. దిస్ ఈస్ చంకింగ్. సో టుడే వీ హ్యావ్ డన్ 2 థింగ్స్. మొత్తం 4 ఉన్నాయి. 4లో ఒకటేమో లోడింగ్, ఇంకోటేమో చంకింగ్ అంటే స్ప్లిట్టింగ్, ఇంకోటి ఎంబెడింగ్ కన్వర్షన్ అనమాట. అంటే మనం ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మనం ఎంబెడింగ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడింగ్స్ అంటే ఎలా కన్వర్ట్ అవుతాయి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూపించి
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడింగ్ మోడల్స్ కావాలి మనకు. చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 బిలియన్ ఎంబెడింగ్ మోడల్ ఫర్ సిమాంటిక్ సెర్చ్ రిట్రీవల్ ఆర్ RAG అప్లికేషన్. సో దీంట్లో చూసామనుకోండి, సో ఇప్పుడు వాట్ ఈస్ పైథాన్ ఫంక్షన్ దట్ కౌంట్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ట్రిమ్ ఏదో సంథింగ్ ఇస్తుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఇది నేను రన్ చేస్తున్నా, ఇలా మనకు కన్వర్ట్ అవుతున్నాయి అనమాట. మీకు అబ్జర్వ్ చేశారా, ఇంతకుముందు చెప్పాను నేను ఇలా ఇలా వస్తాయని. దిస్ ఈస్ ఎ పొజిషన్ లిస్ట్ ఆఫ్ వెక్టర్స్, ఇది వెక్టర్ అనమాట, ఇలా కన్వర్ట్ అవుతుంది. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే అయ్యిందో అది మనం ఇక్కడ చేయాలి. వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ యూజింగ్ అవర్ ఓన్ థింగ్. మనం ఏదైనా ఒక మోడల్ తీసుకొని ఆ మోడల్తో యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క మోడల్ ప్రొవైడర్ దగ్గర ఒకటి ఎల్ఎల్ఎం ఉంటుంది. ఎల్ఎల్ఎంతో పాటు ఎంబెడింగ్ మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎల్ఎల్ఎంస్ ఉంటాయి, ఎల్ఎల్ఎంస్ లోపల మళ్ళీ ఎంబెడింగ్ మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ఎంబెడింగ్ మోడల్స్ యూజ్ చేసుకోవడానికి మనకు ఫ్రీగా కూడా కొంతమంది ఇస్తారనమాట. దాంట్లో జెమినాయ్ కూడా ఉంది, లాంగ్చైన్ జెమినాయ్ ఇంటిగ్రేషన్ ఎంబెడింగ్ మోడల్ ఒకటి ఉంది, అది చూద్దాం ఒకసారి. ఎంబెడింగ్ మోడల్స్ దగ్గరికి వెళ్తే మనకు మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. దాంట్లో మనకు గూగుల్ జెమ్ దీంట్లోకి వెళ్ళామనుకోండి, దీంట్లో వి విల్ హ్యావ్ అవర్ ఎంబెడింగ్ మోడల్. దిస్ ఈజ్ అవర్ ఎంబెడింగ్ మోడల్. ఓకే, ఈ ఎంబెడింగ్ మోడల్ యూస్ చేసుకొని మనం ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ఎంబెడింగ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అనేది ఇక్కడ కన్వర్ట్ అయింది ఎంబెడింగ్లోకి. ఇక్కడ హలో వరల్డ్ బదులు మనకి కావాల్సిన కంటెంట్ ఇస్తాం, ఆ కంటెంట్ మనకు కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ఎంబెడ్ డాక్యుమెంట్స్, ఎంబెడ్ క్వరీ అని ఉంటుంది, ఎంబెడ్ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ. సో ఎంబెడ్ డాక్యుమెంట్స్లోకి అంతా టెక్స్ట్ తీసుకుంటుంది, అలా కన్వర్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అర్థమవుతుంది. ఇవి ఎంబెడింగ్ మోడల్ అనమాట. అంటే ఎల్ఎల్ఎం కాదు, ఇది ఎంబెడింగ్ మోడల్. ఎంబెడింగ్ మోడల్ అంటే ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని వెక్టర్స్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఎంబెడింగ్ ప్రాసెస్ని చేయడానికి యూజ్ అయ్యే మోడల్ అనమాట మనకు. సో ఇప్పుడు ఈ దీంట్లో మోడల్ ఏంటిది, జెమినాయ్ ఎంబెడింగ్ 2 ప్రివ్యూ, ఇది ఒక మోడల్. లేదా జెమినాయ్ ఎంబెడింగ్ 1 ప్రివ్యూ. సో ఇలా మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ కన్వర్టింగ్ టెక్స్ట్ ఇంటూ ఎంబెడింగ్స్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి మనకు. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ నెక్స్ట్. సో దానికి ఏం చేయాలి, గూగుల్ లాంగ్చైన్ జెన్ఏఐని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇట్, ముందే ఇన్స్టాల్ చేసాం అనుకుంటా, బట్ మళ్ళీ చూద్దాం. తిందాం రావాలి. ఇది ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఎంబెడింగ్ మోడల్స్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఎంబెడింగ్స్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట మనం. సో ఎలా కన్వర్ట్ చేస్తారు, సింపుల్ థింగ్. సో ఇప్పుడు ఇది యూజ్ చేసుకోండి. సో దీనికి ఏపీఐ కావాలి. సో ఏపీఐకి సేమ్ ఇంతకుముందు మనం మోడల్ ఎలాగైతే తీసుకొని వచ్చామో సేమ్ అదే విధంగానే పెరిగిస్తాం. మోడల్ ఏపీఐకి కావాలి దీనికి కూడా. ఏపీఐకి బట్ సపోజ్ ఇప్పుడు జనరల్గా హలో వరల్డ్ అని ఒకటే తీసుకొని వద్దాం మనం. హలో వరల్డ్ అనమాట ఇది. ఓకే, మనం హలో వరల్డ్ కాకుండా మన డాక్యుమెంట్కి తీసుకొని రావాలి. మన డాక్యుమెంట్ అంటే మనం ఇచ్చిన డాక్యుమెంట్ అనమాట. సో మనం ఇచ్చిన డాక్యుమెంట్ ఏంటని చూద్దాం ఒకసారి. మనం ఇచ్చిన డాక్యుమెంట్ ఏంటి, డాక్యుమెంట్ దాని పేరు, కానీ ఆ డాక్యుమెంట్ తీసుకోదు, బట్ ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, అన్సపోర్టెడ్ కంటెంట్ క్లాస్ లాంగ్చైన్ డాక్యుమెంట్. నాకు ఇది వద్దు, నాకేం కావాలంటే డాక్యుమెంట్లోనే టెక్స్ట్ కావాలి, టెక్స్ట్ ఇవ్వాలన్నమాట మనం. సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఏముందంటే రెండు ఉంటాయి. ఒకటి
ఎంబెడ్ క్వరీ, ఇంకోటి ఎంబెడ్ డాక్యుమెంట్స్ అని కూడా ఉంటుంది అనమాట. ఎంబెడ్ డాక్యుమెంట్స్ వాడదాం. ఎంబెడ్ డాక్యుమెంట్స్ వాడినా మనకి కొంచెం ప్రాబ్లమే వస్తుంది, అది కూడా చూద్దాం. సో ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఆర్ బైట్ లైక్ గాట్ డాక్యుమెంట్. నాకు వద్దు, నాకేం కావాలి, డాక్యుమెంట్ కావాలన్నమాట. డాక్యుమెంట్ కావాలన్నప్పుడు సింపుల్గా ఒకటి ఇది ఇవ్వచ్చు, ఇది దీన్ని మనం తీసుకొని దీన్ని ఇవ్వచ్చు అనమాట. కానీ ఇలా ఇవ్వకూడదు, ఎందుకంటే చంక్స్ కావాలి మనకు. ఒక్కొక్క చంక్ని అది కన్వర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి చంక్స్ అని ఇస్తా ఇక్కడ. ఓకే, చంక్స్ అని ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చంక్ చంక్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఇస్తుంది. దాన్ని మీరు వెక్టర్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, వెక్టర్స్ లాగా కన్వర్ట్ అవుతాయి మనకు. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది క్లియర్. అంటే ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్ తీసుకున్నామో అదంతా వెక్టర్ లాగా కన్వర్ట్ అయిందనమాట మనకు. సో ఈరోజు ఇక్కడ వరకు చాలు. రేపు వెక్టర్ డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చూద్దాం మనం. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సార్ సో త్రీ పాయింట్స్ని కంప్లీట్ చేసాం. వీ నీడ్ టు కంప్లీట్ రిమైనింగ్ 2 points. ఓకే ఓకే. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను స్టాప్ చేస్తున్నా.